నమస్తే సార్, మీ పేరండి? నా పేరు బూదేటి రామారావు సార్, మీది ఏ ఊరు సార్? మాది అనంతవరం, మైలవరం మండలం అనంతవరం. సార్, మీ మైలవరం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ తరఫున కృష్ణప్రసాద్ గారు పోటీ చేస్తున్నారు. అలానే వైసీపీ తరఫున సర్నాల తిరుపతిరావు గారు అనే వ్యక్తి పోటీ చేస్తున్నాడు. ఇటు వైసీపీ తరఫున అసలు అతను ఎమ్మెల్యే క్యాండిడేట్గా అసలు నిజంగా అతనికి అర్హత ఉందా? అతను పోటీ చేయగలడంటారా? లేకపోతే అతనికి ఏమన్నా ఇక్కడ వస్తాయి అంటారా? అసలు ఓటు బ్యాంక్ ఏమైనా ఉందా? ఆయనకి పోటీ చేయడానికి 100% అర్హత అనేది లేదు. అతను గతంలో వార్డు మెంబర్గా కూడా ఓడిపోయిన సందర్భం ఉంది. తర్వాత ఇక్కడ బీసీ అయింది, జడ్పీటీసీ. ఆ బీసీ అయిన సందర్భంలో అతను పోటీ చేశాడు. ఆ పోటీ చేసిన సందర్భంలో రాష్ట్రం మొత్తం మీద కూడా మా పార్టీ అధ్యక్షులైనటువంటి చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ బాయ్కాట్ చేయడం జరిగింది. ఆ బాయ్కాట్ చేసిన సందర్భంలో ఆయన అంత మెజార్టీతో గెలవడం జరిగింది. అంతేగాని అది గెలుపు కాదు, అది వన్ సైడ్ ఎలక్షను. అది గెలిపే కాదు. వార్డు మెంబర్గా గెలవనాడు జడ్పీటీసీగా గెలుస్తాడా? సింపుల్గా అర్థమవుతుంది కదా. ఏంటి సార్ ఈ నియోజకవర్గంలో అసలు పరిస్థితి ఏంటి? అతనికి ఇప్పుడు ఒక ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాడు అని అంటే ఆ నియోజకవర్గం గురించి మొత్తం తెలిసినటువంటి పరిస్థితి ఉండాలి. ఇప్పుడు ఈ నియోజకవర్గం గురించి నిజంగా అతనికి అసలు తెలుసా? వాస్తవం చెప్పాలంటే ఇది మైలవరం టౌన్లో ఆయన వార్డు మెంబర్గా కూడా ఆయన పోటీ చేసిన సందర్భం ఉంది. కానీ ఎన్ని వార్డులు ఉన్నాయో కూడా తెలియదు. ఇక్కడ ఎన్ని కాలనీలు ఉన్నాయో కూడా తెలియని సందర్భం. ఇక్కడ 20 వార్డులు ఉన్నాయి. అతనికి ఇక్కడ మైలవరం నియోజకవర్గంలో ఎన్ని మండలాలు ఉన్నాయి, మండలానికి ఎన్ని పంచాయతీలు ఉన్నాయి కూడా తెలియని పరిస్థితి. అతన్ని ఆటలో అతికేలాగా అతను జగన్మోహన్ రెడ్డి వాడుకుంటున్నాడు. నేను బీసీలకు ఇచ్చాను, లేని కుటుంబం నుంచి ఉన్న వ్యక్తి సర్నాల తిరుపతిరావుకి ఇచ్చానని చెప్తా ఉన్నాడు. నువ్వు లేని కుటుంబానికి ఇస్తే, నిజంగా లేని కుటుంబానికి పేదవాడికి ఇచ్చాడంటే చంద్రబాబు నాయుడు గారు. తిరుగూరు నియోజకవర్గం నుంచి కొలికపూడి శ్రీనివాసరావు గారికి ఇచ్చారు. ఆయన సైకిల్ మీద తిరుగుతున్నాడు ఈరోజు ఇదే సర్నాల తిరుపతిరావు ఇన్నోవా కారు, కొత్త కారు అతని పేరుతోనే రిజిస్టర్ అయ్యింది. మీరు తీసుకోండి, హిస్టరీ తీసుకోండి, తెలుస్తూ ఉంది. తిరుగుతూ ఉన్నాడు. అతను పేదోడు ఎలా అవుతాడు? అతని మీద పెత్తందారులు అప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి, కర్ర హర్షవర్ధన్ రెడ్డి, వీళ్ళందరూ నేను పేదోళ్ళకి ఇచ్చాను, బీసీలకు ఇచ్చాను, యాదవ్ సామాజిక వర్గానికి ఇచ్చాను, నేను ఉద్ధరిస్తానంటా ఉన్నాడు. ఏంటి నువ్వు ఇచ్చేది? నువ్వు ఎందుకు పెత్తందారులు పెడుతున్నావు వెనక? మరి ఇచ్చినప్పుడు నువ్వు పూర్తి ఫిల్ చేయి. అతని ఇష్టానుసారం వదిలే. ఆయన ఏం చేస్తాడు ఏంటి అనేది ఏం తెలియనటువంటి వ్యక్తిని ఇక్కడ నువ్వు పెట్టి ఆటలు అట్టుకేలాగా అతన్ని ఆడుకుంటున్నారు. సార్, అతని మీద గతంలో కూడా చాలా రకాలైనటువంటి అలిగేషన్స్ ఇక్కడ ఉన్నాయంట. అందులో ఎంతవరకు వస్తుంది సార్? 100% ఉంది. ఒక 6 months బ్యాక్ ఒక మురుగు కాలవ వాటర్ పోనీయకుండా అడ్డుకట్టేసి ఆ గోడ కట్టిన సందర్భం ఉంది. ఆ సందర్భంలో అక్కడ ఉన్నటువంటి సుగాలి కాలనీ ఎస్టీ లంబాడీ వాళ్ళు, రెడ్డీసు, వీళ్ళందరూ కూడా వెళ్ళి అక్కడ అది గోడ తొలగించమని అడిగిన సందర్భంలో కూడా ఆయన దాన్ని నేను తొలగించను, మీ చేతం చేసుకోండి అన్న సందర్భం ఉంది. ఆ సందర్భంలో అక్కడ వార్డు మెంబర్ అయినటువంటి రాంబాబు రెడ్డి అని అతన్ని కొడితే కూడా 8 కుట్లు పడ్డాయి. ఆయన 10 రోజులు మైలవరం జనరల్ హాస్పిటల్లో అడ్మిట్ అయిన సందర్భం కూడా ఉంది. ఆయన ఎవరి మీద పడితే వాళ్ళకి అలా దురుసుగా వెళ్ళిపోతాడు. సార్, మహిళలను కూడా వేధించినటువంటి సందర్భాలు ఉన్నాయని చెప్పి కొంతమంది చెప్పారు. అది ఎంతవరకు వాస్తవం సార్? అవి కూడా వాస్తవాలే. అవి మీరు ఇప్పుడు మమ్మల్ని మీరు ఎలా అడుగుతున్నారో వాళ్ళని కూడా క్వశ్చన్ చేయండి, వాళ్ళే చెప్తారు. అలా వేధించిన సందర్భాలు కూడా ఉన్నాయి ఆ పదవిని అడ్డం పెట్టుకొని. సార్, కృష్ణప్రసాద్ గారి విషయానికి వస్తే ఆయన నిజంగా సౌమ్యుడు. యాక్చువల్గా గత 5 సంవత్సరాలు వైసీపీలో ఉండగా ఆయన మీద కుట్ర చేసి ఆయన్ని బలవంతంగా బయటికి నెట్టేసినటువంటి పరిస్థితి ఇక్కడ ఉంది. జోగి రమేష్ అనే వ్యక్తి అని చెప్పేసి మాట్లాడుతున్నారు. అతనే తీసుకొచ్చి డమ్మీగా ఇతను నిలబెట్టాడని కూడా మాట్లాడుతూ ఉన్నారు. మీరు దీనిలో ఎంతవరకు వాస్తవం? ఇది వాస్తవమే, కొంత వాస్తవం ఉంది. జోగి రమేష్ అనే అతనే ఇతను సర్నాల తిరుపతిరావుని తీసుకెళ్ళి జగన్మోహన్ రెడ్డికి పరిచయం చేయడం జరిగింది. తర్వాత అతన్ని క్యాండిడేట్గా డిక్లేర్ చేశారు ఇక్కడ మైలవరం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి. మైలవరం నియోజకవర్గం గురించి నిజంగా అతనికి తెలుసా సార్? కృష్ణప్రసాద్ గారి మీద నిలబడేటటువంటి అసలు వ్యక్తేనా అతను? ఒక్కటి చెప్తా ఉన్నాను ఈ జగన్మోహన్ రెడ్డికి మీ ద్వారా, ఇతనికి ఏ అర్హత ఉందని అతన్ని వైసీపీ మా నియోజకవర్గ అభ్యర్థిగా నిర్ణయించాడు. పోనీ డబ్బుగా పక్కన పెడదాం, ఆర్థికంగా పక్కన పెడితే పోనీ విద్యావంతుడా? అతను 7th క్లాస్ విద్యావంతుడు కూడా కాదు. ఏమీ లేనటువంటి వ్యక్తిని నీ స్వార్థ ప్రయోజనాల కోసం జోగి రమేష్, జగన్మోహన్ రెడ్డి వీళ్ళిద్దరు కలిసి అతన్ని ఆటలు అట్టుకేలాగా ఆడుకుంటా ఉన్నారు. ఇది వాస్తవం. సో ఇక్కడ ఈయనకి కృష్ణప్రసాద్ గారికి ఎంత మెజారిటీ రావచ్చు? ఎలా ఉంది 5 సంవత్సరాల పరిపాలన? ఈ 5 సంవత్సరాల్లో బాగుండలేదు. ఈ 5 సంవత్సరాలు అంటే కృష్ణప్రసాద్ గారి గురించి కాదు నేను చెప్తా ఉంది. 5 సంవత్సరాలు వైసీపీ జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో అసలు బాగుండలేదు. ఇప్పుడు ఆయన అది తెలుసుకునే కదా కృష్ణప్రసాద్ గారు పార్టీ నుండి బయటకు వచ్చారు. ఇక్కడ
ఇక్కడ అభివృద్ధి లేదు, ఏమీ లేదు అని అది అంతా తెలుసుకొని ఆయన బయటకు వచ్చారు. అది తెలుసుకొని ఇక్కడికి వచ్చాక ఈయనకి టికెట్ ఇచ్చారు. మాకందరికి సంతోషం. వసంత కృష్ణప్రసాద్ గారు చాలా సామ్యులు, అందరినీ కలుపుకొని వెళ్తారు. మాకు చాలా ఆయన ఇక్కడికి వచ్చినందువల్ల మాకు అందరికీ చాలా సంతోషంగా ఉంది. మరి ఎంపీ విషయానికి వస్తే ఇక్కడ అభ్యర్థిని నేనే దగ్గరుండి గెలిపించుకుంటాను, ఎంపీ పార్లమెంట్ కూడా నేనే గెలుస్తానని చెప్పేసి కేసీఆర్ నాని గారు మొన్నటి వరకు టీడీపీలో ఉన్నటువంటి వ్యక్తి ఈరోజు ఇక్కడికి వచ్చి మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. మరి దాని గురించి మీరేమంటారు? ఈ కేసీఆర్ నాని అనే వ్యక్తి గతంలో రకరకాల పార్టీలు మారిన సందర్భాలు ఉన్నాయి. మొన్నటిదాకా జగన్మోహన్ రెడ్డిని తిట్టిన వ్యక్తి ఈరోజు మంచివాడైపోతాడా? జగన్మోహన్ రెడ్డి దోచుకుతున్నాడు, 1000 కోట్లు దోచుకుతున్నాడు, 1,00,000 కోట్లు దోచుకుతున్నాడు అన్నటువంటి వ్యక్తి ఈరోజు ఇతను పార్టీ మారంగానే అతను మంచివాడైపోడు. అతను గెలిపించే ఆయన గెలిపి ఆయన చూసుకోమనండి. అతను వేరే వ్యక్తిని గెలిపించడం కాదు, అతను గెలుపు అతను చూసుకోమనండి. సార్, ఇప్పుడు మీరే అక్కడ చెప్పారు కృష్ణప్రసాద్ గారు అతన్ని జడ్పీటీసీగా గెలిపించారు, అప్పుడు ఏకగ్రీవం అయింది ఇదే చెప్పారు మీరు. ఇప్పుడు అదే తిరుపతిరావు అనే వ్యక్తి కృష్ణప్రసాద్ అని చెప్పేసి ఏకవచనంతో కూడా మాట్లాడుతున్నాడు అంట ఇక్కడ. సో దాని మీద ఏమంటారు మీరు? అంటే గెలిపించిన వ్యక్తిని అలా మాట్లాడుతున్నాడు అంట, మీరేమంటారు దీని గురించి? ఇప్పుడు అది ఏంటంటే ఇక్కడ వ్యక్తులు ప్రధానం కాదు, పార్టీగా అతను ఆ పార్టీకి అభ్యర్థి కాబట్టి అలా మాట్లాడే సందర్భం రాకూడదు. తప్పేం లేదు. ఇవాళ కృష్ణప్రసాద్ గారు మా అభ్యర్థి, తెలుగుదేశం పార్టీ అభ్యర్థి, ఈ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారు అని సంబోధిస్తూ ఉన్నారు. మరి అది అంత విశ్వాసం లేని వ్యక్తి అని మేము కూడా మొన్న నుంచి మేము కూడా అదే బాధపడతా ఉన్నాం. ఏకవచనంతో సంబోధిస్తున్నాడు అంటే అంత విశ్వాసం లేదు తనకి. ఆ భిక్ష పెట్టిన వ్యక్తిని ఈరోజు ఏకవచనంతో మాట్లాడకూడదు కదా. సో ఓవరాల్గా అయితే అసలు ఇక్కడ అతనికి డిపాజిట్లు వచ్చే పరిస్థితి అన్న ఉందా? డిపాజిట్లు వస్తాయి. డిపాజిట్లు రావని మేము కూడా మేము బలుపు మాటలు మాట్లాడకూడదు. డిపాజిట్లు వస్తాయి. కృష్ణప్రసాద్ గారు 20,000 మెజార్టీ పై సిల్క్తో గెలుస్తారు. థ్యాంక్ యూ సార్.